ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఎలా ఉంది రాధా గారు? పెద్ద ప్రమాదమే తప్పింది. చాలా అదృష్టవంతుడు రాధా. థ్యాంక్ యూ కృష్ణ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి రాధా గారు? నువ్వు లేకపోతే నేనసలు బతికేవాణ్ణే కాదు. అలా అనద్దు రాధా గారు. తను నిన్నే కాదన్నయ్య, మీ ప్రేమని కూడా బతికించుకుంది. మీ స్వచ్ఛమైన ప్రేమకి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? కృష్ణ, మన ఎంప్లాయీస్ అందరికీ చెప్పేసావా? ఏమని చెప్పాలి రాధా గారు? ఆర్జీ హోమ్ నీడ్స్ రేపటి నుంచి ఉండదు. వాళ్ళని వేరే ఉద్యోగాలు చూసుకోమని చెప్పు. ఇప్పుడు దాని గురించి ఎందుకు రాధా గారు? ఏం చేస్తాం కృష్ణ, నేను సంపాదించిన డబ్బులు మొత్తం ఆ 5 బ్రాంచ్ల మీద ఇన్వెస్ట్ చేశాను. రేపు కూలిపోయేది ఆర్జీ హోమ్ నీడ్స్ కొత్త బిల్డింగ్సే కాదు, నా కలలు, నా ఆశలు, నా భవిష్యత్తు అన్నీ కూలిపోతాయి. ఇప్పుడు అవన్నీ ఆలోచించకన్నయ్యా. అవునల్లుడు గారు, మీరు త్వరగా కోలుకుంటే అలాంటి వ్యాపారాలు చాలా చెయ్యొచ్చు. లేదత్తయ్య, చాలా కష్టపడి ఆర్జీ హోమ్ నీడ్స్ని పెట్టాను. దాన్ని 0 లెవెల్ నుంచి టాప్ లెవెల్కి తీసుకురావడానికి చాలా కృషి చేశాను. ఈ పొజిషన్కి రావడానికి ఎంతో కష్టపడొచ్చాను. ఏంటో నా కళ్ళ ముందే నా సామ్రాజ్యం కూలిపోతుంటే నేనేం చేయలేని స్థితిలో చేతగాని వాడిలా ఉండిపోతున్నాను. రాధా గారు ప్లీజ్, ఇంకా మనకి రేపటి వరకు టైం ఉంది. ఆ లోపు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆర్జీ హోమ్ నీడ్స్ పతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ధైర్యంగా నిలబడదాం రాధా గారు. మనం ఎలాంటి మోసం చేయలేదు, ఎలాంటి తప్పు చేయలేదు. ఆ దేవుడు ధర్మం వైపు నిలబడి న్యాయాన్ని గెలిపిస్తాడు. నాకా నమ్మకం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి రాధా గారు. నువ్వు చెప్పినట్టు దేవుడు న్యాయం చేసేది త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో, కానీ ఇది కలియుగం. అలాంటి అద్భుతాలు ఈ యుగంలో జరగవు. రేపటికల్లా రాధా గారి ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది కదా మేడం? ఖచ్చితంగా పోతుంది. నా మాట ఆ కృష్ణ వినుంటే రాధకి ఆ కొత్త బ్రాంచులు మిగిలేవేమో. వాళ్ళకి మీ విలువ తెలియాలి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.